ఈ రోజు అనంతపురం గడ్డ పైన మహాధరణ సాక్షిగా బీసీ సమన్వయ కమిటీ ప్రశ్నిస్తున్నది. ఇప్పటికైనా మీరు బీసీలను ఓట్ల రూపంలోనే కాదు, బీసీలంటే ఈ రాష్ట్రంలో అధిక సంఖ్యాకులైనటువంటి బీసీలకు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి సమగ్ర కులగణనలో బీసీ కులగణన చేసి బీసీలను ఆర్థికంగా సామాజికంగా విద్యా ఉద్యోగాలలో చైతన్యం చేయాలంటే అది బీసీ కులగణనతోనే మాత్రమే సాధ్యమవుతుంది తప్ప ఎటువంటి విధానంలో లేదు. అందువలన ఈ రోజు కూటమి ప్రభుత్వం తక్షణము రాష్ట్ర ప్రభుత్వం ఈసారి మన ఏప్రిల్లో జరిగేటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా బీసీ కులగణన చేయాలి. తెలుగు రాష్ట్రాలలో కనీసం బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి కేటాయించాలని తెలియజేస్తున్నాము. లేనిచో బీసీల యొక్క డిమాండ్ల కోసం, బీసీల హక్కుల కోసం, బీసీ కులగణన కోసం, బీసీల పోరాటం కోసం, బీసీల చైతన్యం కోసం ఏర్పాటైనటువంటి బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఉధృతమైనటువంటి